హలో మై beloved ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి లైఫ్ చర్చ్ వైజాగ్ పక్షంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరందరూ క్షేమమే కదూ? మీ క్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం దినదినము మానక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోనికి రక్తమాంసములను ధరించుకొని ఒక మానవుడిగా రావడం గురించి ఒక గొప్ప వాక్య భాగం ఇది. ఈ వాక్యంలో ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా రావడం కొరకు ఉన్న ఉద్దేశాలు చెబుతున్నాడు. ఒకటి, జీవితకాలమంతయు మరణ భయము వలన దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి. మన జీవితాల్లో ఏ భయం ఉందో అది మరణ భయమే కావచ్చు, లేక ఇంకేదైనా భయం కావచ్చు. ఆ భయము మనల్ని దోషులుగా చేస్తూ ఉండొచ్చు, దాస్యంలోనికి నెట్టివేస్తూ ఉండొచ్చు. అలాంటి బానిసత్వపు దాసత్వపు స్థితిలో నుండి విడుదల చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. మనం ప్రియులారా క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. క్రిస్మస్ సీజన్లో ఉండగా ఆయన ఈ లోకంలోనికి వచ్చిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఎందుకు వచ్చాడంటే మనము ఏ భయము చేత బంధించబడి ఉన్నప్పటికీ ఆ భయము నుండి మనల్ని విడుదల చేయడానికి వచ్చాడు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈరోజు ఈ మాటతో నీవు ధైర్యం పొందాలి. నీ భయము నుంచి విడుదల చేయడానికి వాట్ ఎవర్ ఫియర్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్, అదే భయం అయినా కావచ్చు. ఇక్కడ మరణ భయం అన్నాడు, ఇంకేదైనా భయం కావచ్చు. ఏ భయం అయినా ఆ భయం నుంచి విడుదల చేయడానికి ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చిన స్థితి. రెండవది, మన పాపములకు పరిహారము కలుగు చేయటకై, మన పాపాలకి పరిహారం కలుగు చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అయితే మన పాపములకు పరిహారము కలుగు చేయటకై ఆయన ప్రధాన యాజకుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకంటే పాత నిబంధన స్థితిగతులను బట్టి పాప పరిహారం, పాప నివృత్తి కావాలి అంటే యాజకుని సహాయం కావాలి. బలి అర్పణ కోసం ఒక విశ్వాసి బలి పశువుని తీసుకెళ్తే యాజకుడు ఆ విశ్వాసి పక్షంగా బలి అర్పణ చేసి దేవునికి మొర్రపెట్టేవాడు. కనుక ఇప్పుడు ఆ యాజకుని అవసరత లేకుండా ఆయనే ప్రధాన యాజకుడిగా మన భయాల నుంచి మనల్ని విడిపించడానికి, అలాగే మన పాపములకు పరిహారం కలుగు చేయడానికి ఈ లోకంలోనికి ప్రధాన యాజకుడిగా వచ్చాడని రాయబడింది. ఈ దినాన్ని ఒకవేళ ఏ భయము చేత బంధించబడినా, ఏ పాపములు నేను కలిగి ఉన్నానని అపరాధ భావంతో నువ్వు కృంగిపోతున్నా, ఆ పరిస్థితులన్నిటి నుంచి నీకు విడుదల కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అలా మాట్లాడుతూనే ఆ ప్రధాన యాజకుడిగా ఈ లోకంలోనికి వచ్చి మన సహోదరుడు కావలసి వచ్చినని మాట రాయబడింది. ఆ మాట అలా చెప్పబడుతూనే ఆయన మన సహోదరుని వంటి వాడు కావలసి వచ్చెను అనే మాట రాయబడింది. మన సహోదరుని వంటి వాడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని చెప్తుంది. ప్రియులారా గమనించాలి, అసలు ఆయన ప్రధాన యాజకుడిగా రావడమే గొప్ప ఆశీర్వాదం అయితే ఆయన మనకు సహోదరుడిగా ఈ లోకంలోనికి రావడం ఇది చాలా గొప్ప ఆశీర్వాదం. మనకు సహోదరుడిగా ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి రావడంలో మనకు ఒక గొప్ప నిశ్చయత, ఒక గొప్ప ధైర్యం. అందుకనే ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయాల తర్వాత 4వ అధ్యాయంలో 15-16 వచనాలు చూస్తే మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవము లేనివాడు కాదు కానీ మన వలనే ఆయన శోధించబడి ఏ పాపము లేనివాడుగా ఉన్నాడు. కనుక ఆయన మన బాధలన్నీ ఎరిగినవాడు, మన కష్టాలన్నీ ఎరిగినవాడు, మన శోధనలన్నీ ఎరిగినవాడు. కనుక మనకు సహాయం చేయడానికి ఆ అనుభవాలన్నీ ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పొందుకున్నాడు. ఆకలి ఆయనకు తెలుసు, కష్టం ఆయనకు తెలుసు, శ్రమ తెలుసు, నింద తెలుసు, అవమానం తెలుసు.
ఇలాంటి స్థితిగతుల్లో నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ప్రధాన యాజకుడిగా మనకు సహోదరుని వంటి వాడుగా ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి ధైర్యముతో ఆయన కృపాసనమునొద్దకు చేరుదమని అక్కడ వాక్యంలో రాయబడింది. ధైర్యంగా, ఎందుకంటే నీ సహోదరుని దగ్గరికి ఎంత ధైర్యంగా వెళ్ళగలవో నీవు అంత ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళగలిగే స్థితి ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా రావడం ద్వారా నీకు కలుగు చేశాడు. ఈ దినాన్ని నీ హృదయ స్థితి ఏమైనా ఎవరితోనైనా చెప్పలేకపోతున్నావేమో, కానీ నీవు ధైర్యంగా ఆయనతో చెప్పచ్చు. ప్రార్థనలో నీ హృదయాంతరంగం నుంచి ప్రార్థనలో ఆయనకు తెలియచేయచ్చు. ప్రభువా, ఈ స్థితిలో ఉన్నాను, నేను ఈ భయంతో ఉన్నాను, నన్ను విడిపించు. నేను ఈ అపరాధ భావంతో ఉన్నాను, నన్ను ఈ పాపపు స్థితి నుంచి విడిపించు. నేను ఈ అవసరతలో ఉన్నాను, నాకు సహాయం చేయని మొట్టమొదటిగా ఆయన సహోదరుడు, ఆయన ప్రధాన యాజకుడు అనగానే ధైర్యంగా ఆయన దగ్గరకు వెళ్ళగలం. మరొక విషయం ఏమిటంటే ఆయన సహోదరుని వంటి వాడు కావలసి వచ్చానని చెప్పడంలో ఆయనతో మన కుటుంబం, వీఆర్ వన్ ఫ్యామిలీ. మన కుటుంబంలో ఆయన ఒక్కడుగా ఉన్నది స్థితిని బట్టి అది ఎంత ఆశీర్వాదం. యేసు నాతో ఒక కుటుంబంలో ఉన్నాడు అనే స్థితి, ఆయన కుటుంబంలో మనం ఉన్న స్థితిని బట్టి అది గొప్ప ఆశీర్వాదం. ఆ కుటుంబంలో ఉన్న స్థితిని బట్టి ఆయన కాపుదల, ఆయన ఆశీర్వాదం, ఆయన రక్షణ సమస్తము మనమే. ఆయన సహోదరుని వంటి వాడు కావలసి వచ్చానని చెప్పడంలో ఆయన మనతో కుటుంబం. మరొక విషయం ఏమిటంటే ఆయన సహోదరుని వంటి వాడు కావలసి వచ్చానని చెప్పడంలో ఆయనతో పాటు వారసత్వం. మనము దేవుని పిల్లలమైతే క్రీస్తు తోటి వారసులమని రోమపత్రికలో రాయబడింది. మనం దేవుని పిల్లలమైతే క్రీస్తుతోటి వారసులు. మనం దేవుని పిల్లలము ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మనకి సహోదరుడు కనుక దేవుని పిల్లలము, దేవుని వారసులము, క్రీస్తుతో పాటు వారసులము. ఇదంత గొప్ప ఆధిక్యత ప్రియులరా. అలాంటి ఆధిక్యత యేసుక్రీస్తు ప్రభు క్రిస్మస్ ద్వారా ఈ లోకంలోనికి ఆయన మానవుడిగా రావడం ద్వారా మనకి ఇచ్చాడు. ఆయన మనకు ప్రధాన యాజకుడిగా, మనకు సహోదరుడిగా ఉండడంలో ఆయన దగ్గరికి ధైర్యంగా మనం వెళ్ళగలం. ఆయన మనం ఒక కుటుంబంలో కలిసి ఉండగలం. అలాగే ఆయనతో పాటు వారసత్వాన్ని పంచుకోగలం. అతి గొప్ప ఆశీర్వాదాలు ఆయన లోకంలోనికి మానవుడిగా రావడం ద్వారా నీకు నాకు ఇవ్వడానికి దేవుడు తన మహాప్రేమను మన పట్ల చూపించాడు. ఆ ప్రేమను మనం స్వీకరించగలిగితే ఆయన నీతో సహోదరుడు. అలాగే ఆ సహోదరుడిగా ఉండడంలో ఆయన నీకు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ నువ్వు సొంతం చేసుకోగలవు. అలాంటి ఆశీర్వాదం దేవుడు నీకు కలుగు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీ కుమారుని మా కొరకు ఈ లోకంలోనికి ప్రధాన యాజకుడిగా, సహోదరుడిగా పంపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మానవుడిగా ఈ లోకంలోనికి రావడం ద్వారా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ప్రభువా. ఏ భయంలో ఉన్నా ఆ భయం నుంచి విడుదల, అపరాధ భావం నుంచి, పాపం నుంచి విడుదల. అలాంటి ఆశీర్వాదాలు ఈ విన్నవారు పొందుకోగలిగేటట్లుగా సహాయం చేయండి. అలాగే ప్రభువా, నీ కుమారుడు మాతో సహోదరుని వంటి వాడు కావలసి వచ్చను అని చెప్పడం ద్వారా ప్రభు మేము ధైర్యముగా ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళే స్థితిని మాకు ఇచ్చావు. ఆయనతో పాటు కుటుంబముగా ఉండే స్థితిని మాకు ఇచ్చావు. అలాగే ప్రభు ఆయనతో పాటు వారసులముగా ఉండే స్థితిని మాకు ఇచ్చావు. ఇలాంటి ఆధిక్యతలన్నీ మాకు ఇచ్చిన స్థితిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్నవారు ప్రభు ఆ ఆశీర్వాదాలన్నీ పొందుకోగలిగేటట్లుగా, ప్రభు యేసుక్రీస్తుతో పాటు వారసులుగా ఉండగలిగేటట్లుగా, ఆయనతో పాటు సహోదరులుగా ఉండగలిగేటట్లుగా, అలాగే ప్రభువా ఆయన దగ్గరికి ధైర్యంతో ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళేవారిగా ఉండగలిగేటట్లుగా నీ కృపాశీర్వాదాన్ని బిడ్డలందరిపై ఉంచమని ప్రార్థన చేస్తూ, వారి అవసరతల్లోనూ వారి సమస్యల్లోనూ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరి కొంతమందికి ఈ సందేశాన్ని షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా వారు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యు.